సారు రావటం, అదేవిధంగా చాలా కొన్ని అంటే మనకి హ్యాపీ గుడ్ షేరింగ్స్ కొన్ని ఇచ్చారు. వాటిలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, మన కంపెనీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే సింగిల్ సైన్ ఆన్. మనం చూస్తున్నాం ఆన్ పాస్ ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది ఇంటర్నెట్స్. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంపెనీస్, గూగుల్ కంపెనీ, ఫేస్బుక్ కంపెనీ, యాజ్ వెల్ as జూమ్ కంపెనీ, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, ఇవన్నీ రకరకాల కంపెనీలు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ఇంటర్నెట్ లో మనం వాడుకోవాలనుకుంటే రకరకాల అప్లికేషన్స్ ని రకరకాల సైట్ లోకి వెళ్ళి, యాప్ లోకి వెళ్ళి మనం వాటిని లాగిన్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫేస్బుక్ లాగిన్ ఐడి వేరు, ట్విట్టర్ లాగిన్ ఐడి వేరు, ఇన్స్టాగ్రామ్ లాగిన్ ఐడి, లింక్డ్ఇన్ వేరు, అదేవిధంగా జూమ్ వేరు. అంటే రకరకాల పాస్వర్డ్స్ ఉంటాయి. సింగిల్ సైన్ ఆన్, ఒకే సైన్ ఆన్ తో లాగిన్ అవుతాము. అంటే ఒకే పాస్వర్డ్ ఉంటుంది, ఒకే లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి. అంటే మెయిల్ ఐడి కానీ, ఐదర్ ఓమెయిల్ కానీ, ఐదర్ జీమెయిల్ కానీ ఒకటే ఉంటుంది, యాజ్ వెల్ as పాస్వర్డ్ కూడా ఒకటే ఉంటుంది. ఈ రెండింటితో మనం లాగిన్ అయిపోతే మనం ఇమీడియట్ గా ఓమెయిల్ యాక్సెస్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఓనెట్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఓనెట్ కి మన సపరేట్ పాస్వర్డ్ అవసరం లేదు. ఇంకా ఓన్లీ మనకు కావాల్సింది ఒకే ఒక పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ దగ్గర మనం లాగిన్ అయిపోతే మనకి ఓపెన్ అయ్యేది ఏంటంటే సింగిల్ సైన్ ఆన్ తో అన్ని ఓపెన్ అయిపోతాయి. ఓమెయిల్ వాడుకోవచ్చు, ఓనెట్ వాడుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఓ కనెక్ట్ వాడుకోవచ్చు, ఓ ట్రాకర్, అన్ని అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకే ఒక్క ఓ కనెక్ట్, ఆన్ పాస్ ఎకో సిస్టమ్, ఓఈఎస్ ద్వారా మనం వాడుకునే దానికి ఛాన్స్ ఉంది అనే విషయం మన అందరికి తెలిసిందే. సో ఆన్ పాస్ ఇస్ ద డిజిటల్ డిమార్ట్ అనే విషయం మనం అందరం చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకొక కొత్త ఫీచర్ డెవలప్ చేస్తున్నారంట. అదేంటంటే సింగిల్ సైన్ అవుట్ అనే ఆప్షన్ కూడా మన కంపెనీ డెవలప్ చేస్తుంది. అంటే మీరు ఓనెట్లు, మీరు ఏ ఒక్క అప్లికేషన్ లోకి వెళ్ళి మనం లాగౌట్ చేసుకున్నా గానీ మొత్తం కూడా సిస్టమ్ అంతా కూడా లాగౌట్ అయ్యేదానికి కూడా దాన్ని డిప్లాయ్ చేస్తున్న విషయాన్ని కూడా సార్ చెప్పారు. అదే విధంగా అంటే సింగిల్ సైన్ ఆన్ యాజ్ వెల్ యాజ్ సింగిల్ సైన్, ఆ మైనర్ వర్క్ అనేది ఎనీ టైం అయిపోతుందని మనం పెయిడ్ వర్షన్ లోకి వెళ్ళిపోతాం అనే విషయాన్ని కూడా సార్ చెప్పారు. అదే విధంగా చూసుకుంటే నెక్స్ట్ మనకి మీటింగ్ అనేది మన పెయిడ్ మీటింగ్ లోనే చేయబోతున్నాము అనే విషయాన్ని కూడా చెప్పారు. అంటే చూడబోతే ఇట్ సీమ్స్ టు బి మనం అతి త్వరలోనే పెయిడ్ వర్షన్ లోకి వెళ్తాం అనేది నగ్న సత్యం. తర్వాత చూసుకుంటే ఇంకా కమిషన్స్, వీటి గురించి కూడా కొంత క్లారిటీ ఇచ్చారు సార్. వాటి మీద ఏంటంటే చాలా మంది చాలా విధాలుగా వాట్సాప్ గ్రూపుల్లో రాసేస్తున్నారు, ఒక రోజుకి $1 మిలియన్ వస్తాయని, 30 రోజులకి $30 మిలియన్ వస్తాయని, అట్లా ఇట్లా రాస్తున్నారు. దాన్ని ఏమి మీరు పట్టించుకోవద్దు. అవి అథెంటికేట్ లేనటువంటి విషయాలు. మీరు వాటిలోకి వెళ్ళి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సార్ చెప్పింది ఏంటంటే క్లియర్ కట్ గా ఓ కనెక్ట్ ఒక్కటి ఉంటే చాలు. ఓ కనెక్ట్ మనకి ఒకే ఒక ప్రాజెక్ట్, ఒకే ఒక టూల్ తో మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది మాట చెప్పిన మాట వాస్తవమే. ఒక్క ఓ కనెక్ట్ ఉంటే చాలు, మీరు మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. మీ జనరేషన్ టు జనరేషన్స్ అనేది మీ తరాలు వెళ్ళిపోతాయి. మీ ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయో అన్ని డ్రీమ్స్ నెరవేరుతాయి అనే విషయాన్ని చెప్పారు. ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ వర్డ్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మన టూల్ అనేది అంత క్వాలిటీగా ఉంటుంది, అంత డిమాండ్ ప్రోడక్ట్ గా, చాలా డిమాండ్ ప్రాజెక్ట్ కాబట్టి అది ఖచ్చితంగా వెళ్తుంది, డబ్బులు వస్తాయి, అది ఓకే. అయితే సార్ చెప్పింది ఏంటంటే, మన యాష్మఫ్రా సారు, ఒకవేళ కనుక నా గోల్ అంటే యాష్ సార్ గోల్ ఏంటంటే, ఈ ఓ కనెక్ట్ ని నేను పర్చేజ్ చేసుకొని, నేను వాడుకొని, నేను రీసేల్ చేసుకోగలిగితే నేను దీని మీద ఒక రోజుకి $1 మిలియన్ సంపాదించగలను. ఫర్ డే $1 మిలియన్, ఒక రోజుకి $1 మిలియన్ నేను సంపాదించగలను. నాకు ఇందులో అంత ఇన్కమ్ వస్తుంది. అంటే 30 రోజులకి ఎంత? $30 మిలియన్. $30 మిలియన్ నేను ఏం చేసుకోవాలి? ప్రతి నెల ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలా, లావిష్ హౌస్ ఏమైనా కట్టుకోవాలా, అలాంటివి నాకేమొద్దు. నేను చాలా మందికి చారిటీ చేస్తాను అనే విషయాన్ని సరదాగా ఫన్నీగా మాట్లాడుతూ దాన్ని మాట్లాడినటువంటి సందర్భమే తప్ప ప్రతిరోజు మనకి $1 మిలియన్ వస్తుంది అనేది తప్పు. అది హైపోథెటికల్ గా సార్కున్నటువంటి లెగసీ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక ర్యాపో ఉంటుంది. సో అంటే అంత వర్త్ ఉందని, అంటే మన ప్రొడక్ట్ లో ఆయన ఏం చెప్పారంటే, మన ప్రొడక్ట్ లో అంత వర్త్ ఉంది, అంత వెళ్తుంది అనే విషయాన్ని సార్ చెప్పారు. అదే విధంగా చూసుకుంటే ఒక విషయం అయితే చెప్పారు మళ్ళీ ఏంటంటే, మన ఇండియా, బంగ్లాదేశ్, నైజీరియా, యమన్, అదేవిధంగా చూసుకుంటే పపావా న్యూ గినియా, అంతే. అంటే కొన్ని దేశాల్లో మన ఓ కనెక్ట్ ఒక లిటిల్ బిట్ ఎఫర్ట్ పెట్టగలిగితే, ఫౌండర్ కానీ కస్టమర్ కానీ లిటిల్ బిట్ ఎఫర్ట్ పెట్టగలిగితే పర్ మంత్ 30 రోజుల్లో
$1000 అనేది పాసిబుల్ ఉంది. 30 రోజుల్లో $1000 అనేది వస్తాయి. ఆ $1000 అనేది ఒక సగటు మనిషికి, అంటే ఇండియా లాంటి కంట్రీస్ కానీ, యమన్ లాంటి కంట్రీస్ కానీ, నైజీరియా లాంటి కంట్రీస్ లో దట్ ఈస్ ఎ బిగ్ డీల్ అనమాట. ఎందుకంటే మనందరూ తెలుసు, ఇండియాలో $1000 కనుక వస్తే అప్రాక్సిమేట్లీ 80,000 రూపాయలు. 80,000 రూపాయలు కనుక మనకు వస్తే మన లైఫ్ ఎలా మారుతుంది అనేది మనందరూ తెలిసింది. వాస్తవం చాలా బాగుంటది అనే విషయాన్ని చెప్పారు. దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అదే విధంగా చూసుకుంటే సేల్స్ పర్సంటేజ్ కూడా సార్ లైట్ గా టచ్ చేశారు. ఆ సేల్స్ పర్సంటేజ్ అనేది మనకి అరౌండ్ టోటల్ సేల్స్ వాల్యూమ్ గా తీసుకుపోతారు. సేల్స్ వాల్యూమ్ అంటే ఇప్పుడు ఒక పర్ సేల్ అనేది 100 నుంచి $200 గా తీసుకుంటే, మన టీంలో ఒక 10 మందికి ఉన్నారనుకోండి, 10 × $200 అంటే ఎంత? $2,000. అంటే $2,000 అనేది సేల్స్ వాల్యూమ్ అంటారు. ఒకవేళ 1000 మందికి ఉంటే $20,000 అంటారు. అంటే సేల్స్ వాల్యూమ్ టర్న్ ఓవర్ అంటారు వాటిని. సేల్స్ వాల్యూమ్ టర్న్ ఓవర్ దాని బిజినెస్ స్ట్రక్చర్ అంటారు. సో సేల్స్ వాల్యూమ్ మీద మీకు అరౌండ్ 30%, ఫస్ట్ 25 to 30% మీకు డైరెక్ట్ కమిషన్స్ అనేది మీకు వచ్చేదానికి అవకాశం ఉంది అనే విషయాన్ని క్లియర్ గా చెప్పారు అనమాట. అంటే మనం మోస్ట్ ప్రాబబ్లీ మీరు కొంచెం లిటిల్ బిట్ వర్క్ చేసుకోగలిగితే కంపెనీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ సపోర్ట్ చేసుకునే దానికి, మీరు చేసుకునే దానికి కలిపి మనం ఒక హిస్టరీని మనం క్రియేట్ చేసి, బిగ్ మనీని మనం సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పారు. అదే విధంగా చూసుకుంటే ఇక ట్రాఫిక్ విషయాన్ని మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను నేను. ట్రాఫిక్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన అందరికి కూడా $97 ప్లస్ $10, $107 అనేది మన కంపెనీ మన అకౌంట్ లో వేస్తుంది. ఆల్మోస్ట్ మనకి నెక్స్ట్ వీక్ కానీ, ఈ వీక్ ఎండింగ్ కానీ మనకి పడతాయి. పడిన తర్వాత చాలా మంది అవి ప్యాకేజీ కట్టుకోవాలని లేదు ఇక్కడ. వాటిని ప్యాకేజీ కట్టుకోవచ్చు, ఎయిదర్ కావాలనుకుంటే విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకునే ఆప్షన్ కూడా కంపెనీ ఇచ్చింది. ఎందుకంటే చాలా మంది, అంటే క్యాండిడేట్ యొక్క ప్రైవసీని కంపెనీ దెబ్బతీయదు అనమాట. వాళ్ళ ఇష్టపూర్తిగానే వాళ్ళ బిజినెస్ లో కంటిన్యూ అవుతారా, లేకపోతే ఇక్కడ నుంచి స్కిప్ అయ్యి మనీ విత్డ్రా చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు అనేది ఆప్షన్ మనకే ఇస్తుంది కంపెనీ. అంటే మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి ఒక బిగ్ డీల్ అనేది జరిగిందంటే, ఇంటర్నేషనల్ కంపెనీతో, ఇంటర్నేషనల్ కార్పొరేషన్ తో జస్ట్ రీసెంట్ గా ఒక పెద్ద డీల్ అనేది జరిగిందనే విషయాన్ని కూడా చెప్పారు. అది మనకి చాలా ఉపయోగపడుతుంది. చాలా బిగ్ డీల్ అనేది నేను చెప్పడం కంటే కూడా దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దాన్ని అద్భుతంగా దానికి మీకు త్వరలో చెప్తారనే విషయాన్ని కూడా నేషనల్ ప్రసాద్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే విధంగా చూసుకుంటే ఇకపోతే మనకి ఓపెనెక్ట్ అనేది జస్ట్ ఒక ఫీచర్ ని అప్లోడ్ చేస్తున్నారంట. అదేంటంటే ప్రజెంటేషన్ అప్లోడ్, అంటే మన ప్రజెంటేషన్ ఏదైతే ఒక స్పీకర్ ప్రజెంటేషన్ చేస్తారో దాని షేరింగ్, అదే విధంగా అప్లోడ్ చేసేదానికి దానికి ఒక చిన్న ఫీచర్స్ అనేది దాన్ని డిజిటల్ సెక్టార్ లో ఇంతవరకు ఎవరు ఇవ్వలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఓకనెక్ట్ మన ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ వర్షన్ కాదండి, ఈ వర్షన్ కంటే కూడా ద బెస్ట్ వర్షన్ అనేది రాబోతుంది. ఆ బెస్ట్ వర్షన్ లో మనకి అద్భుతమైనటువంటి ఓకనెక్ట్ మనకి కంపెనీ పరిచయం చేయబోతుంది. అది పెయిడ్ వర్షన్ గా మనకి అతి త్వరలోనే చాలా ఎమినెంట్ గా మన మార్కెట్ లోకి రాబోతుంది అనే విషయాన్ని చెప్పారు. చాలా మంది ఏంటంటే విధంగా చూసుకుంటే సార్ చెప్పిన మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, హిస్టారికల్ అనౌన్స్మెంట్ అనేది మన కంపెనీ మనకు చేయబోతుంది. ఆ న్యూ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇన్నోవేటివ్ గా ఉంటుంది, ఇంటర్నేషనల్ కొలాబరేట్ గా ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ కొలాబరేట్ అంటే అంతర్జాతీయంగా మనకు సహకారంతో ఒక 100% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ బేస్డ్ గా ఉంటుంది. అది ఒక డిపార్ట్మెంట్, మన ఆన్బేస్ లో ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ని మన ఓ మీడియా మనకి ప్రపంచానికి పరిచయం చేయబోతుంది. అది ఒక బిగ్గెస్ట్ రెవల్యూషనరీ, ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్ట్ గా దాన్ని తీసుకుంటారు. ఆ రోజు దాన్ని మనకు పరిచయం చేస్తారే కానీ ఆ రోజు మనకి సేల్స్ అవుతాయని అప్పటి నుంచి ఉంటుందని సారేం చెప్పలేం. ఈ లోపలనే అవుతుంది, అప్పుడు దాకేం పట్టే అవకాశం ఏం లేదు. అది వేరే పార్ట్. అది మనకి అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పర్పస్ కావచ్చు, ఏంటనేది మనకు తెలియదు వాస్తవానికి. కానీ ఆ రోజు అనేది హిస్టారికల్ అనౌన్స్మెంట్ అనేది